పాప కనబెట్టండి హ్యాండ్ పడుకోండి అది చెప్పు ఇంట్రెస్ట్ లేక పక్కన పరువు తీసేస్తుంది మీ నాన్న డ్రైవ్ చేయమంటే ఎందుకు చేయట్లేదు చెప్పు చేయమని చెప్పలే తాళాలు బ్యాగు ఇచ్చి కింద పో నేను వస్తున్నా అన్నాడు అవునా అంతే ఏడబెట్టండి కొత్తది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మ్యాంగో మేళ అని చెప్పి పెట్టారంట 2 to 3 days నుంచి 2 to 3 days నుంచి పోదాం అనుకుంటున్నాము. సండే అయితే ఎక్కువ రష్ గా ఉంటది కాబట్టి సాటర్డే పోదాం అనుకున్నాము. సో మొత్తానికి సాటర్డే వీలు పడలే, సండే పోతున్నాము. సో మ్యాంగోతో చాలా వెరైటీలు చేస్తున్నారంట. చూద్దాం అక్కడికి పోయి ఏమేమి వెరైటీలు ఉన్నాయో మనం ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలంటుంది పూజ. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 to 16 కిలోమీటర్స్ ఉంది. వెళ్తూ ఉన్నాం. సో లాస్ట్ లో ఏంటంటే మనం కాలేజీ గ్రౌండ్స్ లో జరగద్దు అనమాట. ఒక్కొక్కసారి పితికి పప్పు, పితికి గింజలు అంటారు కన్నడలో, ఔరేకాయ అంటాం తెలుగులో. సో వాటిలతో కూడా పెట్టారనమాట అన్ని వెరైటీలు, నంబర్ ఆఫ్ వెరైటీస్. సో ఇప్పుడు ఏంటంటే మ్యాంగోతో చిప్స్, తర్వాత మ్యాంగో బజ్జీ, తర్వాత మ్యాంగో సాగు, తర్వాత మ్యాంగో పూరి, మ్యాంగో దోశ, మ్యాంగో బజ్జీ. మ్యాంగో దోశ అంటే మ్యాంగో నేను కలుపుతారు అనుకున్నాం, కానీ మ్యాంగో కాదు, తురివి చల్లుతున్నారు పైన. అది ఏమంటారు, అదే అవరేకాయ కాదు, ఇది పూరి ఇది చేస్తున్నాను చూడు, మర్చిపోయినా అదే పాప. ఒబ్బట్టు మ్యాంగో ఒబ్బట్టు అంట, మ్యాంగో ఒబ్బట్టు అంట. సో అన్ని చూద్దాం, ఏ బాగున్నాయో ఏ బాగాలేదో అన్ని టేస్ట్ చేద్దాం. చెప్పదండి బస్సు కారాన్ని కొట్టినట్టున్నాడు లేదా సంథింగ్ హ్యాపెండ్. వాడు వెళ్ళి ఆ బస్సు ఒట్టు గొడవపడుతున్నాడు. ఆ బస్సులో టికెట్ కొన్న వాళ్ళు దిగలేక, ఎక్కలేక, కదలలేక ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళాడ వీడియో తీసి వాడు ఏం మాట్లాడుతాడో వీడియో తీసి దాని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి, లుక్ ఎట్ దిస్ బస్ డ్రైవర్, హీ వాజ్ వెరీ హార్ష్ ఆఫ్టర్ హిట్టింగ్ అవర్ కార్ అని ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ చేస్తారు. ఏం చేస్తాడు, వెనకాల కూర్చున్నాడా సంథింగ్ ఇందా నుంచి ఆడే అన్నాడు చూడు. వాళ్ళ గవర్నమెంట్ బస్ వాళ్ళతో పెట్టుకుంటే అవుతుందా? వాళ్ళు ఎవరిదైనా మిస్టేక్ వాళ్ళు ఏం ఒప్పుకోరు. మన దగ్గర అయితే కట్టించుకుంటారు కానీ వాళ్ళు అయితే మీరు. సో మనం ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. కానీ బెంగళూరులో కొన్ని ఏరియాలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇటుపక్క అటుపక్క చెట్లు చాలా బాగుంటాయి, గ్రీనరీ అయితే ఎదిరిపోతుంది. ఈ తర్వాత డెవలప్ అయిన ఏరియాలో అంత చెట్లు ఉన్నావు, కానీ పాత బెంగళూరు అయితే చాలా బాగుంటుంది. మొత్తానికి ఆ గ్రౌండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఆయుష్ టీవీ వాళ్ళది ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది మేము వెళ్ళేటప్పటికి. ఆయుష్ టీవీ అంటే అప్పుడు శంకర టీవీ అని చెప్పి మనం మన ఊర్లో కూడా చాలా హెల్పింగ్ వీడియోస్ చేసాం. సో వాళ్ళదన్నమాట ఇది. సో వాళ్ళ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ చిన్న కాంపిటీషన్ లాగా పెడుతూ ఉన్నారు. సో సరదాగా వినండి. కన్నడలో ఒక 1 minute క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే పోటీ పెడుతున్నారు అనమాట. మ్యాంగోలు ఎవరు ముందు తింటారు, బనానాలు ఎవరు తింటారు, కళ్ళకి గంతలు కట్టి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. సో సరదాగా అది వినండి. తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇది జస్ట్ ఒక 1 or 2 minutes ವಾಚ್ చేసి వెళ్ళిపోదాం. ಇವರೆಲ್ಲರೂ ಒಂದೇ ಸಿಂಪಲ್ ಗೇಮ್ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಒಂದು ಬನಾನಾ ಈಟಿಂಗ್ ಗೇಮ್. ಈ ಒಂದು ಗೇಮ್ ನ ಯಾವ ರೀತಿ ಏನ್ ಕತೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸರ್ ನಿಮ್ಮ ಪರಿಚಯ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಡಾಕ್ಟರ್ ಸುದರ್ಶನ್ SD ಅಂತ.
ತುಮಕೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಡಾಕ್ಟರ್, ಯು ಬೇಸಿಕಲಿ ಡಾಕ್ಟರ್? ಐ ಆಮ್ ಎ ಜನರಲ್ ಸರ್ಜನ್. ಜನರಲ್ ಸರ್ಜನ್, ಓಕೆ. ಏನೇ ಆದ್ರೂ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ಬೋದು ನಾವು, ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲ ಸರ್? ಕುಯಿಸ್ಕೊಳ್ಳೋದಿದ್ರೆ ಬರ್ಬೋದು. ಕುಯಿಸ್ಕೊಂಡಂಗಿದ್ರೆ ಯಾರಾದ್ರೂ ಡಾಕ್ಟರ್ ಹಿಂಗ್ ಹೇಳಿದ್ಮೇಲೆ ಹೋಗ್ತಾರಾ? ಖಂಡಿತವಾಗ್ಲಿಲ್ಲ. ಬಟ್ ಕೆಲವು ಸತಿ ಡಾಕ್ಟರ್ಗಳು ಸತ್ಯ ಮಾತಾಡ್ತಾರೆ ಅಂತೆ, ಆ ಸತ್ಯ ಅಂತ ಹೇಳಿದ ಡಾಕ್ಟರ್ ನೀವು. ಏನ್ ಎಲ್ಲಿ ಸರ್ ನಿಮ್ಮ ಅಂದ್ರೆ ಲೊಕೇಶನ್? ಗುಬ್ಬಿ, ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ ಗುಬ್ಬಿನಲ್ಲಿ ಜನರಲ್ ಸರ್ಜನ್, ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇಲ್ಲ ಅಲ್ಲ? ಬೆಂಗಳೂರಲ್ಲಿ. ದೇವ್ರೆ ಒಳ್ಳೇದ್ ಮಾಡಿದ್ಯಪ್ಪ. ನಿಮ್ಮ ಹೆಸರು ಮೇಡಮ್? ನನ್ನ ಹೆಸರು ಸುಷ್ಮಾ, ನಾನು ಇಂಜಿನಿಯರ್, ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸುಷ್ಮಾ, ನೀವು ಇಂಜಿನಿಯರ್ ಆಗಿ ಇಷ್ಟೊಂದು ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಯಾಕೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಹಾಗೇನಿಲ್ಲ, ನನ್ನ ಹೆಸರು ಸುಷ್ಮಾ, ಹಲೋ, ನನ್ನ ಹೆಸರು ಸುಷ್ಮಾ, ನಾನು ಇಂಜಿನಿಯರ್ ಆಗಿ ಮಾನ್ಯತಾ ಟೆಕ್ ಪಾರ್ಕ್ ಅಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಮಾನ್ಯತಾ ಟೆಕ್ ಪಾರ್ಕ್ ಅಲ್ಲಿ? ಲವ್ಲಿ, ಸಕ್ಕತ್ತಾಗಿದೆಲ್ಲ ಸಂಬಳ. ಹಾಯ್, ವಾಟ್ಸ್ ಯುವರ್ ನೇಮ್? ಶ್ರಾವ್ಯ. ಶ್ರಾವ್ಯ? ಶ್ರಾವ್ಯ. ಶ್ರಾವ್ಯ, ಶ್ರಾವ್ಯ ನಿಜ ಹೇಳಿ, ಎಷ್ಟೋ ತನಕ ತಗೊಂಡ್ರಿ ಮೇಕಪ್ ಮಾಡ್ಕೊಳೋದಕ್ಕೆ? ಹುಡುಗರು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಕೇಳ್ಬಿಟ್ಟ ಇವನು ಅಂತ. ಲವ್ಲಿ. ಎಲ್ಲ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸಿದ್ರಲ್ಲ, ಹುಡುಗಿರ್ ಮೇಕಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾರೆ, ಅದಕ್ಕೆ ಕೇಳಿದೆ. ಹಾ, ಈ ತರ ನಾನು ಜೋಕ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ ಅವಾಗ ಅವಾಗ, ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ಇಟ್. ಹೇಳಿ ನಿಮ್ಮ ಹೆಸರು? ఏం ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ఆర్కిటెక్ట్ ముగిసిదిని. ఓకే. సో మొత్తానికి తెలుగు కన్నడ కొంచెం నియర్గా ఉంటుంది కాబట్టి కొంతమందికి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే తను బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఒక అమ్మాయిని అయితే మేకప్ వేసుకోవడానికి ఎంత టైం అండి అలా అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, కాకపోతే మేము ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఒక 5 minutes దాకా ఉండేసి తర్వాత వెళ్ళిపోయాం. వీళ్ళు ఏంటంటే ఎగ్జాక్ట్గా గేమ్ జరిగేటప్పుడు నేను లేను. కొద్దిసేపు ఉండిన తర్వాత వీళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి అరటిపళ్ళు అయితే వీళ్ళు ముందు పెట్టారు. సో వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు ముందే ఉన్నాయని అనుకుంటారు, కానీ మళ్ళీ ఆ ప్లేట్ తీసి దూరంగా పెట్టేసి తర్వాత వీళ్ళని షఫుల్ చేసేసి ఇప్పుడు ఒకరికొకరు బనానా తినిపించేలాగా టచ్ చేయకుండా నేరుగా నోరు దగ్గర పెట్టి తినాలన్నమాట. అలా ప్లాన్ చేశారు ఈ గేమ్ అనేది. సో మొత్తానికి ఎవరు గెలిచారో కూడా నేను చూడలేదు. తర్వాత ఏంటంటే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఈరోజు సండే అవడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. కొని మనం ఇక్కడ రైతులు నేరుగా ఇక్కడ బనానాస్ పెట్టారనమాట, సారీ మ్యాంగోస్ పెట్టారు. ఇవి మంచి స్మెల్ వస్తున్నాయి, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ సో లాస్ట్లో కొనుక్కుందాం అనుకున్నాం, కానీ లాస్ట్లో మిస్ అయిపోయింది అనమాట, వచ్చేసాం. నాకు యాక్చువల్గా మ్యాంగోస్ కరెక్ట్ సీజన్ వచ్చితే కానీ కొనడం ఇష్టం ఉండదు. అసలు మ్యాంగోలు అంటే నాకు చాలా ప్రాణం. సో మ్యాంగోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? సో ఎవరో ఏళ్లతో లెక్క పెట్టవచ్చు అనమాట, కోర్టులో మ్యాంగోలు ఇష్టం లేని వాళ్ళు అలా ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే జిలేబీలు భలే చేస్తున్నారు, మ్యాంగో జిలేబీ. సో మ్యాంగో పల్ప్ దానిలో కలిపేసి జిలేబీలు అనమాట. సో ఇది ఏది కూడా మేము టేస్ట్ చేయలేకపోయాం, చాలా క్యూ ఉంది. ఏ ఐటెంకి ఎత్తుకున్నా కూడా మినిమం 1 hour నుంచి 1.5 hours పడుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది వచ్చేసేటప్పటికి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ పెంచాలి, వీళ్ళు ఏమంటారు చేసే విధానం పెంచాలి. అది పెంచకుండా ముందే ఎంతమంది ఉన్నారో అంతమందే ఉండేటప్పటికి కాల్చి ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల లైన్ ఏంటంటే కదలట్లేదు. సో అందువల్ల ప్రతి ఐటెం దగ్గరికి కూడా చాలా విసుగు చిరాకు వచ్చేస్తుంది. ఏ ఐటెం దగ్గరికి పోయినా కూడా టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట. అందువల్ల మేము మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి అలా వెళ్ళాము. చాలా బాగుంది కదా. ఇదేంటంటే పీచ్తో చేసింది. ఈ గ్లాసెస్ ఏంటంటే మనకు ఒడ్లు పొట్టు ఉంటుంది కదా, నున్న అంటాం, ఆ ఒడ్లు పొట్టుతో చేసిన గ్లాసెస్ అన్నమాట. అది వేడి అంతా నిలుస్తాయా అంటే నిలుస్తాయా అంటున్నారు. ఇవి ఒక గ్లాస్ 20 rupees అంట, వడ్ల పొట్టుతో చేసినవి. నేనైతే ఫస్ట్ టైం చూడడం. మీలో ఎంతమందికి తెలుసు ఇలాంటి గ్లాసులని మీరు చూసారా? నున్నతో చేసిన గ్లాసులని చూసారా? కమెంట్స్లో చెప్పండి. సో నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. సో తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ నాకు ఆ క్రోకరీ ఫుల్ అయిపోయింది, ఎందుకు లేదనుకొని మళ్ళీ తీసుకోలేదనమాట. సో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో పాప్కార్న్ వెరైటీస్ చాలా బాగున్నాయి. పాప్కార్న్లో వెరైటీస్ అంటే మసాలా వేరే మసాలా వేసి ఇస్తారనమాట. అప్పుడు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది మీరు చిన్నప్పుడు ఇలా ఎప్పుడైనా బండి వెనకాల పోయి తీసుకున్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? మా పల్లెటూరులో అయితే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చేది అనమాట, నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడు అందరం చుట్టూ చేరి
కలర్లుగా తీసిచ్చేవాడు అనమాట. గ్రీను, రెడ్, ఎల్లో అలా చుట్టూ చేసి ఎంత హ్యాపీగా ఉండేదో బండి వెనకాల పోయి అలా తీసుకునే అనుభవం. నాకు నిజంగా అది చాలా ఓల్డ్ మెమరీస్ అంతా గుర్తొచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అదే ఇందాక చెప్పాను కదా, ఇలా రకరకాల మసాలాలు వేసినప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తర్వాత వడ్లతో మనకు ఇది చేశారు. ఈ వడ్లు రాలిపోతాయి అనుకోండి తర్వాత, కానీ ఆ గడ్డితోనే అల్లిన తోరణం అని చెప్పచ్చు. ఇది జస్ట్ మనకు కడపల్లికి కట్టుకుంటారనమాట. చాలా బాగుంటుంది, న్యాచురల్గా అనిపిస్తుంది. ఇవి నేను చాలా దగ్గర చూశాను, కానీ వడ్లు ఏంటంటే కొద్ది రోజులకి అట్లా రాలిపోతూ ఉంటాయి. తర్వాత ఇవేంటంటే మనకు ఇవి వడియాల్లాగా ఉంటాయి కదా, వాటిల్లో రాగి వడియాలు, జొన్న వడియాలు, అప్పడాలు కూడా, రాగి అప్పడాలు, జొన్న అప్పడాలు, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక ఈ రష్ చూసి చూడండి ఎలా ఉందో రష్. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు, పోయి ఆ క్యూలో నించుకొని ఎన్నో ఒక ఐటెం కొనుక్కొచ్చి. సో మొత్తానికి ఈ క్యూ అంతా చూస్తుంటే అసలు మనకేం పర్లేదు, వెళ్ళిపోదాం అన్నట్లా అనిపించింది అనమాట. సో మొత్తానికి అన్ని క్యూలు చూశాను, ఎక్కడ కూడా కొంచెం కూడా మూవ్ అయ్యేలాగా అయితే లేదనమాట. వెంటనే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో కూడా ముగిసేలాగా లేదు. కానీ ఇక్కడ మ్యాంగోతో సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏది కూడా లాస్ట్కి టేస్ట్ చేయలేకపోయాం. సో మొత్తానికి చివరికైతే ఆడెవరో చెప్పినట్టు దూరంగా పోయి అన్నీ టేస్ట్ చేసి దానిపై ఊరగాయ అన్నం తినేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ మ్యాంగో బొబ్బట్లు, తర్వాత పోలీలు, ఇలా రకరకాలుగా వాళ్ళ ఏరియాని బట్టి పిలుస్తూ ఉంటారు. ఇవి కూడా ఏంటంటే అప్పటికప్పటికి కాల్చిస్తున్నారు కాబట్టి అవి ఒక దానిలో ఒక 10-12 కాలుస్తున్నారు. వాటిని మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు, మిగతా అంతా క్యూ అలానే ఉంటుంది అనమాట. సో ఇవి కాలుస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళేదాకా క్యూ కదలదు అనమాట. అందువల్ల ప్రతి దగ్గర కూడా క్యూ ఇలా ఉంది. సో మొత్తానికి ఈ రైస్ అయితే ముందు ఆ క్యూలో నుంచి, పాపం 1 అవర్ నుంచి క్యూలో నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయిని రిక్వెస్ట్ చేశా, కొంచెం తీసుకొనేసి మాకు కూడా టోకెన్ తీసేయండి అంటే 60 రూపీస్ అనమాట. ఇది చిన్న బౌల్లో ఇచ్చారు, కానీ అస్సలు బాగాలేదు. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మన ఇంట్లో ఉన్న ఊరగాయ అన్నమే బాగుంటుంది అనిపించింది. సో మామిడికాయ ఊరగాయ అన్నం మొత్తానికి దొరికిందనమాట కష్టపడకుండా. సో ఇక్కడ క్యూలో ఉన్న వాళ్ళందరూ మధ్యలో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వెనకాల ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. నిజమే కదా, పాపం వాళ్ళు అంత దూరం లైన్లో వస్తుంటే మధ్యలో ఎవరి చేతన మనం ఇలా డబ్బులు ఇచ్చి తీసుకుంటే వాళ్ళకి కష్టం కదా అని అనిపించింది. ఇంకా వద్దు అని చెప్పేసి వెనక్కి వచ్చేసాం అనమాట. సో అలా కొన్ని ఎలా తయారు చేస్తారనేది కొన్ని వీడియో షూట్ చేసి బయట వచ్చేసాను. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, అవన్నీ కూడా చూసేయండి. తర్వాత లాస్ట్లో ఏం జరిగిందనేది చెప్తాను. ఎంతసేపు లైన్లో నించుకుంటే అట్లా మధ్యలో పోవడం కరెక్ట్ కాదు. ఇవేగా చెప్పిందా అయ్యే, నువ్వు నన్ను పోయి నేను పోనా పాపం. వాళ్ళు చూడు పాపం, ఎంత చౌంటుందో కూడా, ఎంత దూరం పాపం, ఎంత ఓపిక. అటు చూడు ఒకసారి. మన వాళ్ళ కదా తినబడలే వెళ్దాం కదా.
సో మొత్తానికి ఏమీ తినకుండా ఒక ఇది ఏంటి ఊరగాయ అన్నం మాత్రం తినేసి తర్వాత మ్యాంగో ఐస్ మాత్రం పూజీ వాళ్ళ నాన్న తీసుకున్నారు. నాకైతే నేను వేరే దగ్గర ఉన్న అది కూడా నాకు దొరకలేదు. సో ప్రైజెస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి మ్యాక్సిమం ప్రైజ్ అయితే 80 రూపీసే ఉంది. కానీ ఐటెం మాత్రం క్యూలో చాలాసేపు నిల్చుకోవాల్సినట్టుంది. ఇక మొత్తానికి బయట వచ్చేసి ఒక గోలీ సోడా ఏమంటారు మసాలా సోడా ఒకటి తాగేసి ఒక మ్యాంగో ఐస్ తినేసి బయట వచ్చేసాం అనమాట. సో మొత్తానికి చాలాసేపు ఆ ట్రాఫిక్లో అంతా జర్నీ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమీ దొరకలేదు. అది కొంచెం బాధేసింది. మా వారికి అయితే ఫుడ్ కొంచెం కొన్ని వెరైటీస్ అంటే చాలా ఇష్టం. అయ్యో ఏది తినలేకపోయానంటే సరే రేపు వచ్చి మళ్ళీ టేస్ట్ చేద్దాం రండి అని చెప్పేసి తీసుకొచ్చేసాం అనమాట. సో మొత్తానికి మ్యాంగో ఐస్, ఈ నిమ్మకాయ సోడా, ఊరగాయను. థ్యాంక్ యూ.